మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోవడంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది, మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని గమనించాలి. మహిళలకు కాంగ్రెస్ మోసం, ప్రతి నెల 2500 హామీ ఏమైంది? తులం బంగారం, స్కూటీ హామీలు ఎటుపోయాయి? కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేసి నిన్న. మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, 2500 ఇస్తా అన్నది. ఆడబిడ్డ పెళ్లి అయితే తులం బంగారము, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పింది. వాస్తవానికి సరే, మీ దగ్గర డబ్బు లేదు, మీరు అప్పుల పాలైంది, తెలంగాణ రాష్ట్రం ఉన్నది, కానీ హామీ ఇచ్చేటప్పుడన్నా మీరు ఆలోచించుకోవాలి. కానీ హామీ ఇచ్చిర్రు, ఇచ్చిర్రు కాబట్టి అది అమలు జరుగుతలేదు. ఈ ప్రతిపక్షాలకు అది ఒక సంద అయిపోయింది మొత్తం మీదనైతే. మీరు ఏం చేయాలి? సరే, ఆ తులం బంగారం ప్లేస్ లా వాళ్ళకి ఇంకో 50,000 ఎక్కువనో ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఏదో ఒకటి, కళ్యాణ లక్ష్మి అప్పుడు 1,16,000 ఉండే, మీరు ఇంకో 50,000 ఎక్కువ కలిపి ఈ తులం బంగారం బదులు 1,50,000 ఇస్తామని చెప్పి అట్లనే మీరు ప్రకటించుకోవాలి. ఎందుకంటే అదొకటి, దాని ద్వారా చాలా మటుకు ఇబ్బంది జరుగుతుంది, పార్టీకి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2500లకు సంబంధించి మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. దాని ద్వారా కూడా చాలా మటుకు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2500 వస్తాయని చెప్పి మేము ఓటేసినామని కొన్ని ఊర్లలో జరుగుతుంది. మొత్తం మీదైతే కొన్ని చిన్న చిన్న వాటికి ప్రభుత్వానికి దెబ్బపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చారు కదా, హామీలు మనం నెరవేర్చడానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా మనం ముందర తీసుకోవాలి, దానిపైన మీరు ఆలోచించుకుంటే మంచిదని మేము చెప్తున్నాం. రాష్ట్రంలో మహిళలను నిలువున మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం విమర్శించారు. మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న 2500 హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఎటుపోయాయని నిలదీశారు. బెల్ట్ షాపుల నిర్మూలన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. సరే, ఇక ఏదేమైనప్పటికీ బండి సంజయ్ అంటుడు, బండి సంజయ్ కాదు, ఇంకా కేటీఆర్ కూడా అంటాడు, ఇంకా హరీష్ రావు కూడా అంటాడు. ఇట్లా ప్రతిపక్షాలకు ఇది ఒకటి సంద అనేది ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శించాలంటే ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఇలా ఈ 2500లకు సంబంధించింది, తులం బంగారం సంబంధించింది, ఇట్లా కొన్ని మీరు అమలు చేయని. ఎందుకంటే ప్రభుత్వం గడిచి కూడా 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఎవరు కూడా కొంచెం ఊపుకోపోతుంటారు, కొందరు ఉండరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు కదా. మీరు ఏదేమైనప్పటికీ ఈ తులం బంగారం పైన, ఈ 2500 పైన మాత్రం వెంటనే ఏదో ఒకటి, ఆ తులం బంగారానికి సంబంధించి డబ్బులు ఇంత తులం బంగారం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం, మరి ఏదో ఒకటి చేయాలి, దానిపైన చర్చ చేసుకోరు ఈ 2500 పైన కూడా. లేకపోతే మాత్రం ఇట్లా ప్రతిపక్షాలకు సందూరికి ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే మేము చెప్పదలుచుకున్నాం.